హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ NARFBR నేమ్ పెద్దగా ఉందని కంగారు పడదు ఫ్రెండ్స్. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మన తెలంగాణలో అయితే ఉంది ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ICMR ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది హైదరాబాద్లో అయితే ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకు నేను ఈ నోటిఫికేషన్ని మీ ముందు తెచ్చానంటే, ఇందులో 2 పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మీకు పర్మనెంట్ జాబ్ NARFBRలో కూడా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. చాలామందికి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మన ఉన్నాయని కూడా తెలీదు. జాతీయ జీవ వైద్య పరిశోధన సంస్థ అని చెప్పేసి చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ జీవ వైద్య పరిశోధన సంస్థలో పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పాను కదా, అవి చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మన అటామిక్ ఎనర్జీ స్కూల్స్లో పొజిషన్స్ ఉన్నాయి. నవోదయ సమితిలో నాన్ టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ ఫ్రీ హాస్టల్ సర్వీస్తో ఉన్నాయి. ECILలో జాబ్స్ అయితే ఉన్నాయి. ECILలో పొజిషన్స్ ఉన్నాయి. దానికి 3 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. జిల్లా కోర్టులో ఉద్యోగాలు అండ్ IIT నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడే నేను ఒక అప్డేటెడ్ వీడియో చేశాను. అదేంటంటే RFCL ఎగ్జామ్ గురించి ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ ITA ఉంది కదా, వాళ్ళకి ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేశారు. లాస్ట్ డే అది ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసి April 7th అయితే ఎగ్జామ్ అయితే ఉంది. దానికి సంబంధించిన అప్డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఎలా ఇస్తారు క్వశ్చన్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఒకసారి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్, సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా లింక్ అయితే పెట్టాను. సో ఇలా అయితే అప్డేటెడ్గా ఉంటాయి. లింక్స్ అంటే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేసి అయితే ఉంచుతాను కంపల్సరీగా. ఇప్పుడు NARFBR నుంచి వచ్చిన అప్డేట్ ఏంటో చూసేద్దాము. అది ఎగ్జామ్ది. సో ఇక్కడ 2 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి టెక్నీషియన్ 1 లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. రెండోది ల్యాబ్ అటెండెంట్ లెవెల్ 1 శాలరీ పే చేస్తారు. 2 కలిపి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ టెక్నీషియన్ 1 2 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 1, అలాగే PWD 1 అయితే ఉంది. ల్యాబ్ అటెండెంట్ 1లో 1 పొజిషన్ అయితే ఉంది. ఇది EWS కేటగిరీకి అయితే అలాట్ చేశారు. సో ఇలా టోటల్ 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూట్స్లో. సో దీనికి డీటెయిల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ అయితే ఇంకా వీళ్ళు టెంటేటివ్గా షార్ట్గా నోటిఫికేషన్ పెడతాము. ఇంకా వెబ్సైట్లో డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్, సో అలాగే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. వీళ్ళు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి వీళ్ళకి పంపించాలి. 15th April 2024 లోపల పంపించాలి. బట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ ICMR సైట్లో కానీ ఎటువంటి అప్లికేషన్ ఫార్మాట్ కానీ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అవన్నీ ఏమైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. అలాగే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏజ్, టర్మ్స్, కండిషన్స్, అలా డీటెయిల్గా ఒక అప్లికేషన్ అయితే వెబ్సైట్లో తొందరలో పెడతామని చెప్పారు. సో ఆ వెబ్సైట్లో పెట్టినప్పుడు వెంటనే కూడా మీకు తెలియజేస్తాను ఎలా ఉంటుందో అనేసి. ఇప్పుడు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కూడా చూస్తూ ఉండండి. NARFBR వెబ్సైట్లోనే ఇచ్చారు. సో ద డైరెక్టర్ ICMR NARFBR రిజర్వ్స్ టు ఫిల్ అప్ ద అప్లికేషన్ అని చెప్పేసి, ఇది నార్మల్ మ్యాటర్ ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ నేను అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూపిస్తాను. ఇది నేను అఫీషియల్ వెబ్సైట్లో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ అనౌన్స్మెంట్లో కూడా మీకు అది చూస్తూ ఉంటారు. ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం డీటెయిల్ నోటిఫికేషన్ది. సో మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. నేను కంపల్సరీగా నాకు తెలిస్తే మాత్రం నేను మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనే. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. మోస్ట్లీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండవచ్చు దీనికి. సో టెక్నీషియన్ పొజిషన్స్ ఆ రోల్సే ఉన్నాయి కాబట్టి, ల్యాబ్ అటెండెంట్ పొజిషన్, టెక్నీషియన్ దానికి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ అయితే చేయండి.